స్తంభము. నాకు వేరే వాళ్ళు డబ్బులు ఇవ్వాల్సిందే ఇస్తున్నామని చెప్పేసి జనవరి 17వ తేదీన వీళ్ళు రాకుండా వేరే వాళ్ళని పంపించారు. అడిగినాను వాళ్ళెవరు అంటే చుట్టాలని చెప్పారు. కానీ తర్వాత తెలిసింది వాళ్ళు చుట్టాలు కాదు, న్యూస్ రిపోర్టర్స్ అని. నేను బాండ్ పేపర్ ఇంట్లో నుంచి తెస్తుంటేనే వాళ్ళు చింపేశారు. 1,50,000 బాండ్ పేపర్ ఇంట్లో చింపేశారు. సుగాని నేటి దినపత్రిక సూర్య పేపర్ రిపోర్టర్ సుగాని, అతను హకీము, హాజావలి వీళ్ళందరూ కలిసి వచ్చి నా మీద దాడి చేసి పోలీస్ స్టేషన్లో ఎంత తిరిగినా కూడా నా కేసు తీసుకోరంట, ఫాల్ట్ కేసు అంట. దాని గురించి నాకంటే ముందు నేను దెబ్బలు తిని కూడా నా బాండ్ పేపర్ పోయి కూడా నా బాండ్ పేపర్ చింపిని కొయ్యో మొర్రో అన్న ఎంత మొత్తుకున్నా కూడా కనీసం ఎంక్వైరీ చేయమన్నా కూడా వాళ్ళు చేయలేదు. నా మీద నువ్వు ఎలాంటి దానివా అని ఎస్ఐ కూడా నన్ను తిట్టి అసభ్యంగా తట్టి పంపించేశారండి. అప్పటి నుంచి ఇంక సరేలేదు, మా దగ్గర చెక్ ఉంది, చెక్ వేసుకుందాంలే, ఎలా అయితే అలా అవుతుందంటే తర్వాత నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చేస్తుంటే ఎప్పటి పాత ఫోటోలు కూడా స్క్రీన్ షాట్లు తీసి అవి మార్కింగ్లు చేసి దాంట్లో అందరికీ షేర్లు చేసి ఇన్స్టాలో అయినా కానీ వాట్సాప్లో అయినా ప్రతి దాంట్లో షేర్లు చేసి అవి నా దాకా వచ్చాయి. ఫేస్ నాది పెట్టేసి ఎవరెవరో ఏదేదో మార్కింగ్లు చేసి పెట్టేసింది. దాని గురించే నేను ట్రై చేస్తున్నాను. దాని గురించే నేను ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ గురించి ఎస్పీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను, మహిళా కమిషన్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. మంగళగిరి తిరగని చోటు లేదు. కార్డ్స్ కూడా నా దగ్గర ఉన్నాయండి, ప్రతిదీ కూడా ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా నాకైతే న్యాయం జరగట్లేదు. 3 రోజులు తిరిగాను. మా ఖమ్మం పోలీస్ స్టేషన్లో నన్ను పట్టించుకోవట్లేదు. చాలా చులకనగా చూపించింది వీళ్ళంతా నన్ను ఎస్ఐ ముందు. ప్రతి కానిస్టేబుల్ కూడా నన్ను చులకనగా చూపించిండ్రు. నాకైతే చాలా బాధగా ఉంది. అన్ని చోట్ల తిరిగి కూడా నాకు ఏం చేతగాక రోజు వాళ్ళు తప్పు చేసి కూడా ప్రతిరోజు నన్నే హింసిస్తున్నారు, నన్నే తీసుకెళ్తున్నారు. మా ఇంటి ముందుకు వచ్చి 4 పోలీసు వాళ్ళు కనీసం ఫోన్ కూడా చేయకుండా డైరెక్ట్గా ఇంటి దగ్గరకు వచ్చి నన్ను టార్చర్ పెట్టి గీచుకొని పోతున్నారు. ఇంకా తర్వాత వాళ్ళ గురించి నేను ఆల్రెడీ రీల్స్ పెడుతూ ఉంటే దాని గురించి అవి డిలీట్ చేయి అని ఫోర్స్ చేసి లాస్ట్కి నా ఫోన్ కూడా తీసుకుంటారంట, ఏదో సీజ్ చేస్తారంట, ల్యాబ్లోకి పంపిస్తారంట. నేనేదో క్రైమ్ చేసిన వాళ్ళకే ఇవన్నీ చేయట్లేదు. నేనేం క్రైమ్ చేశానని రాత్రి అడిగితే అవన్నీ కుదరవు, నువ్వు తీసుకొని రావాల్సిందే అని చెప్పి పంపించారండి.